ప్రభు సన్నిధానంలో తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనతో ఈ యొక్క కోరికను మనము ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరం కూడా తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, నిత్యుడవ తండ్రి, సమాధానకర్త, భూమి ఆకాశములకు సృష్టికర్తమైన వాడా, మీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఏ దినము నీ సన్నిధానంలో ఏ విధముగా మేము మిమ్మల్ని స్తుతించుటకు మీరు మాకు చూపించిన ఈ యొక్క గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనములు, స్తోత్రాలు. గడిచిన కాలమంతయు నీ కృపలో కాచి కాపాడి నడిపించిన వాడా, ఇంకనూ నీ యొక్క కృపలో బలపరిచి ప్రార్థన కోరికలు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. రావాల్సిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. సకాలంలో నీ పాద సన్నిధికి వచ్చినట్లు మీ సహాయం అనుగ్రహించండి. దేవానికి కృపగల హస్తాలతో నాయన ఎదిగో మమ్మలను ఈ ప్రార్థన కోరికను మరొకసారి అప్పగించుకుంటూ మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని నజరేయుడు మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు శుభ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. మొట్టమొదటిగా ప్రభు సన్నిధానంలో నడిపించు నా నామాన్ని పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. నడిపించు నా నావా నడి సాంగమున ప్రేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నా జీవిత తీరమున నా పగయ భారమున నలిగిన నా హృదయములో నడిపించుములోతునకు నా ఆత్మ విరబోయా నా దీక్ష ఫలింప నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము నడిపించు నా నావా. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, నిత్యుడవు తండ్రి, సమాధానకర్త, భూమి ఆకాశములకు సృష్టికర్తమైన వాడా, మీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. రాత్రి కాలంలో తండ్రి నీ సన్నిధానంలో చిన్నవంటగా కూడుకొని మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ తండ్రి నీ సన్నిధానంలో నీ వాక్యం కొరకు సిద్ధపాటవుచుండగా మా హృదయాలతో మీరు మాట్లాడండి. మమ్మల్ని మీరు బలపరచండి. మీ సహాయం మాకు అనుగ్రహించండి. దేవానికి కృపగల హస్తాలకు నాయన తండ్రి కూడిన మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ నజరేయుడు మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు శుభ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యము కొద్ది సమయం ధ్యానించుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము 13, 14, 15 వచనాలని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 13, 14, 15 వచనాలు. కొత్త నిబంధన గ్రంథంలో 164వ పేజీ నెంబరు. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఏలయనగా
క్రీస్తు సువార్తను అంగీకరించుమని ఒప్పుకొనుటయందు మీరు విధేయులైనందు చేతను వారి విషయమును అందరి విషయమును ఎంత ఔదార్యముగా ధర్మము చేసినందున చేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరుస్తున్నారు. మరియు మీ ఎడల దేవుడు కనబరిచిన అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయించు మిమ్మల్ని చూడవలని ఎక్కువగా కోరిక గలవారై ఉన్నారు. చెప్పన శక్యము కాని ఆయన వరముల గురించి దేవునికి స్తోత్రము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగమును మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అపొస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీలో ఉన్న సంఘానికి కొన్ని మాటలను తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ 13వ వచనం నుంచి మనం చూస్తే, మనము క్రీస్తు సువార్తను అంగీకరించుటయందును విధేయులై ఉండుటను బట్టి విధేయత కలిగిన వారి విషయంలోను అందరి విషయంలోనూ ధర్మము చేయుటలో ముందు కనపరిచిన విధానమును బట్టి దేవుని పరిచర్యలో ఉన్నటువంటి యోగ్యత కనపడింది కాబట్టి దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో మన విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, క్రీస్తు సువార్తను మనం అంగీకరించాం. ఎంతమంది అంగీకరించారు? మనం అందరం అంగీకరించాం. యేసు ప్రభువారు మన కొరకు జన్మించారు, మన కొరకు ఆయన కష్టాలను అనుభవించారు, మన కొరకు ఆయన చనిపోయాడు, మన కొరకు ఆయన తిరిగి లేచాడు. ఈ సువార్తను మనం అందరం అంగీకరించాం. అంత మాత్రమే కాదు, ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మనము దేవునికి విధేయత కలిగి ఉన్నాం. విధేయత కలిగి ఉన్నామా లేదు? దేవునికి విధేయత కలిగి ఉన్నాం. మొదటి సువార్త అంగీకరించాము, రెండవది విధేయత కలిగి ఉన్నాము, మూడవది సంఘం విషయంలోనూ సంఘము బయటున్న వారి విషయంలోనూ ప్రతి ఒక్కరి విషయంలోనూ అవసరమును బట్టి ధర్మము అనగా సహాయము చేస్తున్నామా లేదా? చేస్తున్నాం. ప్రతి ఒక్కరి విషయంలో మనము సహాయం చేస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, దేవుని పరిచర్య మూలముగా మన యోగ్యతను దేవునికి కనబరుస్తూ ఉన్నాం. కనబరుస్తున్నామా లేదా? మనది పక్కన పెడితే కొరింథీ సంఘము కనబరుస్తూ ఉంది. కనబరుస్తున్నందుకు వీళ్ళను చూసిన ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు అంటే దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే వీళ్ళు దేవునికి మహిమ తీసుకొచ్చే విధంగా ఉన్నారు. అలా ఉన్నారు కాబట్టి 14వ వచనంలో అంటున్నాడు, మరియు మీ ఎడలను దేవుడు కనపరిచిన అత్యధికమైన కృపను చూచి, మీరు దేవుని ఎడల మంచి విషయాలని కనపరిచినప్పుడు దేవుడు కూడా మీ ఎడల ఏం చేస్తాడంటే అధికమైన కృపను చూపిస్తాడు. చూడండి, దేవుని వాక్యం అంటది, మనం ఒక్కడుగు దేవుని వైపు వేస్తే దేవుడు మిగతా 99 అడుగులు మన వైపు వేస్తాడు. దేవుని వాక్యం తెలివిస్తూ ఉంది మాట. అదేవిధంగా ఇక్కడ అంటూ ఉన్నారు, దేవుణ్ణి మహిమపరచడానికి మనం జీవించినట్లయితే దేవుడు మన జీవితంలో అత్యధికమైన కృపను చూపిస్తాడు. ఇది మన ప్రార్థనలో మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి, నలుగురు మనల్ని చూడడానికి, మనలను బట్టి దేవుణ్ణి మహిమపరచడానికి ఉపయోగపడుతుంది. ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ద్వారా 15వ వచనంలో అంటాడు, చెప్పశక్యము కాని ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రం. ఒక వరమును ప్రతి క్రైస్తవునికి దేవుడిచ్చాడు.
క్రైస్తవుడు అని ఎందుకన్నానంటే క్రీస్తులో బాప్తిసం తీసుకున్నారు కాబట్టి అన్నారు. నిజానికి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు ఒక వరం ఇచ్చాడు. ఆ వరమును బట్టి అది వివరించే సత్యం కాదు. ఎలాంటిది వివరించలేము. అలాంటి వర్ణించలేని దేవుని యొక్క వరమును బట్టి దేవునికి స్తోత్రం అని పౌలు గారు చెప్తున్నారు. మరి ఆ వరము నీకేంటిది, నాకేంటిది, మనకి ఇచ్చాడా లేదా ఒకసారి మనం చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. 8, 9 వచనాలు కలిసి ఉంటాయి. మనం చదువుకుందాం. మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. దేవుని బిడ్డలారా, మనం ఆయనను చూస్తున్నావా? చూడట్లే, మన కంటికి కనబడట్లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. దేవుణ్ణి ఏం చేస్తున్నాము? ప్రేమిస్తున్నాం. ఇక్కడ అంటున్నాడు, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచున్నారు. కన్నులారా చూడకయే విశ్వసించుచున్నారు. మీ విశ్వాసములకు ఫలమును అనగా ఆత్మ రక్షణను పొందుచు చెప్పసత్యమును మహిమయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. నిజంగా దేవుని మనతో మనం ఉంటే మనం ఆనందిస్తాం. ప్రతి పరిస్థితిలో ఆనందానికి దేవుడు కారణమవుతాడు. ఇక్కడ అందుకే అంటున్నాడు, మీరు దేవుణ్ణి చూడలేదు కానీ ఆయనని నమ్మారు. మీరు దేవుణ్ణి విశ్వసిస్తూ ఆయనను ప్రేమిస్తున్నారు. కాబట్టి దేవుని యొక్క చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే మన ఆత్మ రక్షింపబడుతుంది. ఏమవుతుంది? రక్షింపబడుతుంది. శరీరం నిష్ప్రయోజనం అయిపోయినప్పటికీ మన ఆత్మ ఏమవుతుంది అనంటే రక్షింపబడుతుంది. అందుకే మనందరికీ తెలిసిన మాట యోహాను సువార్త 3:16 ఏమంటాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన యాని యందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడును నశింపక నిత్య యేసు ప్రభువాన్ని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా నశింపక నిత్య జీవము పొందుతారు. ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నశింపక నిత్య జీవం పొందుతారనే మాటను తెలియపరుస్తున్నారు. ఎందుకంటే బైబిల్లో ప్రతి లేఖనములో చాలా సార్లు యేసు ప్రభువారు మీ కొరకు శ్రమపడి, యేసు ప్రభువారు నీ కొరకు సిలువ పొంది, యేసు ప్రభువారు సిలువ మీద నీ కొరకు ముళ్ళ కిరీటం పొంది, యేసు ప్రభువారు నీ కొరకు చేతుల్లో మేకులను అనుభవించి, పక్కటి ఎముకలు పక్కటి సైడ్లో ఆయన బల్లెటి పోటును అనుభవించి ఎంత శ్రమను నీ కోసం నా కోసం ఎందుకు అనుభవించాడు అని అంటే నిత్య జీవమును అనుగ్రహించడానికి. దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప కృపను దేవుడు మనకి అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. చివరిగా ఒక మాట మనం చదువుకుందాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. ఒక 2 పేజీలు తిప్పగానే మనకు కనబడుతుంది. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. కొత్త నిబంధనలో 169వ పేజీ 2:20లో ఏమంటాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. అపోస్తలుడైన పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎంతో మందిని చంపి చెరసాల్లో వేసి హింసించి బాధించినటువంటి వాడు తన జీవిత చివరిలో దేవుని కొరకు మంచి భక్తునిగా మార్చబడి ఆయన చెప్తున్న మాట ఏంటి అనంటే, ఇక జీవించేవాడిని నేను కాదు, నా యందు క్రీస్తు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు జీవిస్తున్నానని మీరు అనుకుంటే, నేను బ్రతుకుతున్నాను, ఈ జీవితం నాదని మీరు అనుకుంటే, ఇది నన్ను ప్రేమించి నాకు విశ్వాసము వలన ఏ దేవుని కుమారుడైన యేసు క్రీస్తు అనుగ్రహించిందని అపోస్తలుడైన పౌలు
జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధానంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనము జీవించి ఉన్నాము అనంటే, ఆరోగ్యం కలిగి ఉన్నాము అనంటే, దేవుని సన్నిధానంలో ఉండగలిగామంటే ఒకటే కారణం ఏంటి అనంటే, దేవుడు నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు, మనందరినీ ప్రేమించాడు. మనకు ఈ జీవితాన్ని ఆయన ఇచ్చాడు. ఎంతో మంది ఈ సమయాన్ని జీవించలేని స్థితిలో ఉన్నారు, కానీ మనము ఈ సమయాన్ని జీవించగలిగిన స్థితిలో ఉన్నాం. ఈ వాక్యాన్ని వినగలిగే స్థితిలో ఉన్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించగలిగే స్థితిలో ఉన్నాం. అంటే కారణం ఎవరనంటే దేవుడు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని గుర్తుంచుకొని దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేయాలి. దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి. దేవుని సన్నిధానంలో మనకి ఏమున్నా ఆయనకు తెలియజేయాలి. ఏం చేయాలి? దేవునికి చెప్పాలి. దేవునికి చెప్తే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు అనంటే సహాయం, అధికమైన కృపను ఆయన అనుగ్రహిస్తాడు. ఎప్పుడు? దేవునికి చెప్పినప్పుడు, దేవునికి నచ్చినట్టుగా మనం ఉన్నప్పుడు. అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రభు సన్నిధానంలో కళ్ళు వంచి కళ్ళు మూసుకొని, ఇదిగో దేవుడిచ్చిన జీవితంలో దేవుని కొరకు బ్రతుకుతూ, దేవుని విషయంలో మనం అందరం బలపరచబడుతూ, ఎందుకనంటే దేవుని మనం చూడలేదు కానీ ప్రేమిస్తున్నాం, ఆయనను విశ్వసిస్తూ ఉన్నాం. ఆయనను బట్టి మన ఆత్మ రక్షింపబడుతుందనే ఆనందంతో ప్రభువుకు కృతజ్ఞతలు మనము తెలియపరుచుకుందాం. ప్రభు సన్నిధానంలో కళ్ళు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనల్ని బలపరిచి నడిపించినట్లు, వాక్యంలో దీవించినట్లు, మన గ్రామంలో ఆయన కాపుదలగా ఉండి నడిపించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. ప్రభు సన్నిధానంలో మనందరము కళ్ళు వంచి కళ్ళు మూసుకొని ముగింపు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును మీకు వందనములు స్తోత్రాలు. గడిచిన కాలం అంతలో అయినా మా శ్రమలో, మా ఇబ్బందుల్లో, మా ఇరుకుల్లో, మా వ్యాధుల్లో, బాధల్లో తండ్రి నేనున్నానంటూ చేయి చాపి నాయన మమ్మల్ని అందరినీ కాపాడి బలపరిచి ఈ దినం వరకు క్షేమముగా నడిపించిన దేవా మీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, మరి ప్రత్యేకంగా తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేస్తున్నండి. ప్రార్థనలో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నండి తండ్రి. వారి హృదయాలోచనను మీరు జ్ఞాపకం చేస్తున్నండి. నీ కృపలో నాయన మీ సహాయం అందించండి. మరి ప్రత్యేకంగా నాయన ఇదిగో మా గ్రామంలో మీ సన్నిధానంలో పెట్టి ప్రార్థిస్తూ ఉన్నాం, గోజాడుతూ ఉన్నాము నాయన, మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగో పొలము పనుల కొరకు నాయన, పంటల కొరకు నాయన ప్రభు, వర్షము కొరకు ఈ సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నాం. మీరే జ్ఞాపకం చేసుకునండి తండ్రి. మీ సహాయం అనుగ్రహించండి దేవా, మీకు వందనములు, స్తోత్రాలు నాయన. మీరు సహకరిస్తేనే తండ్రి మా జీవితాల్లో పొలంలో మేము చూడగలుగుతాం. మీరు కృప చూపిస్తేనే దేవాలో దీవించబడతాం.
మీ కృపలో మీరు బలపరచండి. వర్షమును తగిన కాలంలో మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా నాయన ప్రభువా, ఇదిగో గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రతి గృహములో నీ కృపా, నీ కనికరమును దయచేయండి దేవా. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల్లో మీరు ముట్టండి, స్వస్థపరచండి నాయన. ఆర్థిక సమస్యల్లో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. నీ కృపలో తగిన సహాయం మీరు దయచేయండి నాయన. ఇదిగో మానసిక ఆనందంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. నీ కృప, నీ సమాధానం మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి గృహంలో మీ ఆత్మ కాపులను సంచారంలో దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. మా గ్రామం చుట్టూ నీ కృపను, నీ కంచెలు వేసి మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎదిగో తండ్రి, నీ కృపను, నీ కనికరమును మా అందరికీ మీరు దయచేయండి దేవా. నీ కృపగల హస్తాలకు నాయన, ఎదిగో దూర ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామం యొక్క బంధువులను, మిత్రులను, శ్రేయోభిలాషులను నాయన ప్రభువా మీ చేతిగా అప్పగిస్తూ ఉన్నాం. వారు చేస్తున్న పనులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ కృపలో మీరు బలపరచండి నాయన. బయటికి వెళ్ళి లోనికి వస్తూ ఉండగా మీ దూతల కాపులను దయచేయండి. క్షేమమైన ప్రయాణాలను మీరు దయచేయండి దేవా. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి, ఈ సమయంలో మేము తిరిగి వెళ్ళనై ఉండగా ఆయన ప్రభువా మమ్మల్ని క్షేమముగా మీరు నడిపించండి. ముందున్న దినములన్నింటిలో, కార్యక్రమాలన్నింటిలో మీరు తోడుగా ఉండి నడిపించండి దేవాని కృపగల హస్తాలకు తండ్రి. ప్రార్థనలో ఎదురుస్తున్న ప్రతి బిడ్డను ఆవరించుకుంటూ నాయన మీరు సహాయం చేయగల దేవుడని మరొకసారి తండ్రి మీ సన్నిధానంలో ఇదిగో నాయన వర్షము కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. పంట కొరకు నాయన వర్షము కొరకు ఎదురు చూస్తూ ఉండగా నీ కృపను, నీ కనికరమును మా గ్రామం మీద చూపించారు దేవాని కృపగల హస్తాలకు నాయన మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోక ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును, నీ రాజ్యం మాకు వచ్చును, నీ చిత్తం పరలోకమందు ఇలాగ భూమి మీద నెరవేరును. మౌనమైన ఆహారం లేదు మాకు దయచేయి. మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించు. మమ్మల్ని శోధనలోకి తప్పించు. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనావు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి ఉన్న మనందరికీ సర్వలోక ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై నడిపించును. ఆమేన్, ఆమేన్.